స్వర్ణ 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 చాలా పొద్దెక్కింది లేమ్మా. స్వర్ణ స్వర్ణ ఏ ఎవరిని డిస్టర్బ్ చేస్తుంది? పడుకోనివ్వండి. ఎందుకు లేపుతున్నారు? నేనమ్మా అత్తయ్యని లేమ్మా. అత్తయ్య అయితే లేపాలా? పోండి అవతలకి. పొద్దున ఏంటి గోల? చాలా పొద్దెక్కింది లేమ్మా స్వర్ణ. నేను పొద్దుపోయే పడుకున్నాను. ఇవాళ నీ పుట్టినరోజు స్వర్ణ. అయితే ఏంటి? పుట్టినరోజు పొద్దున్నే లేచి చేసేదేంటి? నా ఏర్పాట్లన్నీ నేను చేసుకున్నాను. నన్ను పడుకోనివ్వండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే స్వర్ణ. ఇలా మెనీ మెనీ అంటూ విషెస్ చెప్పడమే. మనీ మనీ అంటూ ఏమైనా ఇచ్చేదుందా చచ్చేదుందా? ఏంట మాటలు స్వర్ణ? ఉత్తి చేతులతో ఊపి లేపడం కాదు. నీకు నిజంగా ప్రేమే ఉంటే బర్త్డే పార్టీ చేసుకోకూడలా అని ఓ 10 లక్షల చెక్కుతో కొట్టి లేపాలి. 10 లక్షలా? మరి 10 ఇచ్చి కాళ్ళకి దండం పెట్టించుకొని అక్షింతలు వేసి చేతులు దులుపుకుంటారా? పీఠాపురం కోడలు 10 లక్షలా అని నోరు తెరుస్తారే? గది లేనోళ్ళకి పుట్టినరోజని నిద్ర లేపడం ఎందుకు? వెళ్ళండి వెళ్ళండి అతనికి. ఆర్భాటం మండిపోయినట్టు చెవు దగ్గర మైకు మొత్తలా కేకలెందుకు? వెళ్ళండి. అత్తయ్య గారు నీ పుట్టినరోజు సందర్భంగా నీతో హోమాలు చేయించాలని కింద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లేచి త్వరగా రెడీ అయ్యిరా అమ్మా. వాట్? హోమాలా? ఇలా హోమాలు యజ్ఞాలు అని నాకు పంగనామాలు, నా పార్టీకి యగనామాలు పెట్టాలనా? ఆవిడ గారు నిర్ణయిస్తే నేను ఫాలో అవ్వాలా? హోమాలు గీమాలు జాంతానై. నేను పార్టీ ఏర్పాట్లు చేసుకున్నా. పార్టీ ఏర్పాట్లు చేసుకున్నావా? ఎక్కడా? ఎక్కడో చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? ఈ ఇంట్లోనే. ఈ ఇంట్లోనా? ఏ ఈ ఇంట్లో చేసుకోవద్దా? ఇది నా ఇల్లు కాదా? నాకు పార్టీ చేసుకునే అధికారం లేదా? అత్తయ్య గారికి మాట చెప్పావా? ఏంటి ఆవిడికి చెప్పేది? అయినా అత్తో దుత్తో నీకు నాకు కాదు. నువ్వు గజగజలాడినట్టు నేను గడగడలాడాల్సిన అవసరం లేదు. పుట్టినరోజని పప్పు పాయసం పెడితే నా ఫ్రెండ్స్ చెప్పుచ్చు కొడతారు. అందుకే మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లకు అప్పచెప్పేశాను. కాదంటుందా? నో అంటుందా? అనని చెప్తా. సర్లే స్వర్ణ, అవన్నీ సాయంత్రం కదా. ఈ పూట ఈ హోమం చెయ్యి, తర్వాత అన్ని చూద్దాం. ఈ హోమాల సంగతి నాకు తెలీదు, అందుకే సాయంత్రం అనుకున్నా. ఇప్పుడు తెలిసింది కాబట్టి ప్రీ ఫోన్ చేస్తా. డిన్నర్ కాదు లంచ్ అని చెప్తా. ఎందుకు స్వర్ణ పుట్టినరోజు నాడు ఈ గొడవలు? ముందు నువ్వు రెడీ అయ్యిరా. చెప్పారుగా, ఇంక వెళ్ళండి. నేను రెడీ అయ్యి వచ్చి చెప్పాల్సింది చెప్తా, కాదంటే లడాయే. వెళ్ళమంటున్నానుగా, వెళ్ళండి. ఈ హోమాలు ప్రశాంతంగా జరిగేలా లేవు. పైగా పార్టీ టైం మారుస్తానంటుంది. ఏం జరుగుతుందో ఏమో. వెళ్ళండి. లేచిందా అది? లేచింది అత్తయ్య గారు. త్వరగా తయారయ్యి రమ్మన్నావా? చెప్పాను అత్తయ్య గారు, వస్తానంది. సరే, వీరికేం కావాలో అన్ని దగ్గరుండి ఏర్పాటు చేయి. వంట వాళ్ళు వచ్చారా? వచ్చారు అత్తయ్య గారు, మొదలు కూడా పెట్టేశారు. ఏంటి ఏంటిదంతా?
ఈ పిడకలేంటి ఆ పుల్లలేంటి? ఏమిటంటే నీ పుట్టినరోజు కదా అని హయగ్రీవ హోమం, ధన్వంతరి హోమం ఏర్పాటు చేశాను. నేను నా బర్త్డే పార్టీ అని ఏర్పాట్లు చేసుకున్నా. నా ఫ్రెండ్స్, క్లబ్ మెంబర్స్ అందరూ వస్తున్నారు. ఇల్లంతా పొగలు పెడతారా? వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఏయ్, పొగరబోతు కూతలకు పోయికే పొగలు పెట్టడం ఏమిటే పొగలు? హోమ ధూపం ఇల్లంతా పాకితే ఇంటికి ఒంటికి కూడా మంచిది. అయినా ఇవి చేయించేది వక్రించిన నీ బుద్ధి హయగ్రీవ దయ వల్ల చక్కగా కావడానికి. నీకు పట్టిన దెయ్యం వదిలి నీ రోగం కుదిరి గుణం మారటానికి ధన్వంతరి హోమం. తిన్నగా కూర్చుని శ్రద్ధగా చేస్తే మాయదారి సావాసాలు, దరిద్ర అలవాట్లు పోతాయి. మొగుడు, పిల్లాడు, సంసారం అన్న బుద్ధి జ్ఞానంతో బతకటం మొదలు పెడతావు. ఇల్లు పొగబారటం కాదే, నీ బతుకు పొగబారకుండా ఉండడానికి. ఊరికే తలెగరేకో. మీ బుద్ధులే మారి మసిగొట్టుకున్నాయి. నాకేం, నేను బానే ఉన్నాను. స్వర్ణ, నేను ఈ హోమాలు యజ్ఞాలు చెయ్యను కాక చెయ్యను. ఇది నీకోసం ఏర్పాటు చేసింది. చెయ్యను అంటే కుదరదు. బలవంతం చేస్తే బాగోదు. నేను నా ఫ్రెండ్స్ ని రమ్మని పిలిచాను. నీ ఏడుపు తర్వాత ఏడు. మీరు ఏడవమన్నట్టు నేను ఏడుస్తూ కూర్చోడానికి సిద్ధంగా లేను. నాకు పొగ పడదు. నీ పొగరు మాకు పడదు. పెద్దవాళ్ళు అన్ని ఆలోచించే నీ పొగరు అణచడానికే ఈ హోమాలు పెట్టారే. నువ్వెందుకు వచ్చావమ్మా తల్లి? నీ కూతురు చేత హోమాలు చేయిస్తున్నాను రా అని నేనే పిలిచాను. టీవీ షోలో అంతంత మాటలని నా మీద అంతమందిలో చేయి చేసుకొని మళ్ళీ నా ఇంటికి రావడానికి సిగ్గులేదు? స్వర్ణ, ఏంటా మాటలు? కన్న తల్లిని అలా అనొచ్చా? కన్న కూతురు మీద, పైగా అత్తింటికి వెళ్ళిన దాని మీద చేయి చేసుకోవచ్చా? నీ బుద్ధి దారి తప్పింది కాబట్టి మందలించింది. దారి తప్పిన గొడ్డుని మళ్లించాలంటే దెబ్బ తప్పదుగా మరి. నేను గొడ్డునా? అంతకన్నా దిగజారిపోయావు. అమ్మమ్మ, ఎందుకైనా వచ్చారు? పుట్టినరోజు నాడు నన్ను తిట్టించడానికి వచ్చారా? పోండి. ఏయ్, నోరు ముయ్యవే. ఎక్కువగా వాగితే వాతలు పెట్టాల్సి వస్తుంది. పుట్టింటి కట్నాలు అందుకుని పీటల మీద కూర్చొని హోమం చెయ్యాలి. అందుకనే వాళ్ళు వచ్చింది. సావిత్రి, దానికోసం తెచ్చిన చీర దానికి ఇచ్చేయి. స్వర్ణ, వెళ్ళి కట్టుకుని రాపో. నేను తీసుకోను. తల్లిచ్చే చీరని కాదనకూడదమ్మా. Hey, silake mo sika kulam, puluke mo malki puram, sogase mo